ఫైనల్ స్టేజ్. ఫైనల్ స్టేజ్‌ని మనం ఎయిడ్స్ అంటాం. ఈ ఎయిడ్స్‌ని గుర్తుపట్టడానికి 3 క్రైటీరియా ఉంటుందన్నమాట. ఫస్ట్‌ది ఏంటంటే సీడీ4 కౌంట్ పడిపోవడం. సీడీ4 కౌంట్ ఎప్పుడైతే మనకు 200 కంటే తక్కువ పడిపోతుందో దాన్ని మనం ఎయిడ్స్ స్టేజ్‌లోకి ఎంటర్ అయినట్టు చెప్తాం. లేకపోతే వైరల్ లోడ్ ఎప్పుడైతే వైరల్ లోడ్ మనకు పెరిగిపోతుందో అప్పుడు కూడా ఎయిడ్స్ స్టేజ్ అని చెప్తామన్నమాట. సో, లేకపోతే సీడీ4 కౌంట్ నార్మలే ఉంది. వైరల్ లోడ్ నార్మలే ఉంది. అదే విధంగా మనకు సింప్టమ్స్ ఉంటే ఎటువంటి సింప్టమ్స్ ఉంటే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటామన్నమాట. ఏవి మెయిన్‌గా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్? అన్‌కంట్రోల్డ్ ఫీవర్, ఫీవర్ ఎక్కువ రావడము, డయేరియా రావడం, లూజ్ మోషన్స్ రావడము, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడము, సివియర్ వెయిట్ లాస్ ఉండడము. ఇవన్నీ మనకు హెచ్ఐవిలో చూస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్. ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫస్ట్ ఓరల్ క్యాండిడియాసిస్ అంటాం. అంటే నోట్లో తెల్లగా పూత రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఓరల్ హెయిరీ లికోప్లేకియా అంటామట. ఇది కూడా ఒక ఫంగల్ డిసీజ్ నోట్లో వచ్చేది.